శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎటువైపు కూర్చొని చదువుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న. ఎటువైపు ఏమిటి? మామూలుగా పూర్వముఖం అంటాం. అంటే ఏమిటి? తూర్పు ముఖం లేదా ఉత్తరం. ఎప్పుడైనా ఎక్కువ శాతము తూర్పుముఖంగా కూర్చొని చదువుకోవటమే పిల్లలకు జ్ఞాన సంపద అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైనా అంతే, ఎక్కడ ఏమీ ఇది కానక్కర్లేదు. లేదా ఉత్తరముఖంగా కూర్చొని చదువుకున్నా కూడా మంచిదే. ఎందుకు? ఉత్తరముఖంగా కూర్చొని చదివితే ఏమొస్తుంది, తూర్పుముఖంగా కూర్చొని చదివితే ఏమొస్తుంది అంటే, సూర్యుడు ఉదయించేటువంటిది ఏమిటి? తూర్పు, మామూలుగా తూర్పున. అలా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఆ స్థానము ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో, ప్రసన్నముగా దేవతలు దిగి వచ్చేటువంటి సమయము బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటిది ఉంటుంది. అందుకే తెల్లవారుజామున చదివితే చదివినటువంటిది మనకు బాగా గుర్తుంటుంది అని. అలా సూర్యభగవానుడి యొక్క కిరణాలు మనకు వెలుగు ప్రసారము ఎలా అయితే అవుతుందో, మన మెదడుకు కూడా మంచి పదును అనేటువంటిది ఏర్పడము జరుగుతుంది గాక. అది పూర్వముఖం అంటావు దాన్ని. ఎందుకు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి దేనికైనా ప్రాణ్ముఖం అంటే తూర్పు భూముఖంగా కూర్చొని చదువుకుంటే మనకు చదివింది గుర్తుంటుంది, ప్రసన్నమైనటువంటి మనస్సుకు ప్రసన్నత ఏర్పడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇక ఉత్తరముఖము అనేటువంటిది రెండవ విషయం. ఎందుకు అంటే దక్షిణామూర్తి అనేటువంటి మేధా దక్షిణామూర్తి అని అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మేధస్సు, చాలా తెలివితేటలు పెరగటము, జ్ఞాపక శక్తి పెరగటము, వీటన్నిటికీ కూడా మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహము చాలా అవసరము. కనుక దక్షిణము ముఖముగా ఉంటాడు దక్షిణామూర్తి అని జ్ఞానానికి ప్రసిద్ధి. అందువలన ఉత్తరముఖముగా మనము కూర్చున్నప్పుడు మనకు ఎదురుగా దక్షిణామూర్తిని ఆవిష్కృతము చేసుకునేట్టుగా గనక ఒక్కసారి మనము ధ్యానము చేసుకుంటే పిల్లలకు చాలా యోగవంతముగా ఉంటుంది గాక. ఏది ఏమైనా అలా తూర్పు ముఖము కానీ ఇలా ఉత్తరముఖంగా కూర్చొని కానీ చదువుకుంటే పిల్లలకు చదివినది బాగా గుర్తుండడము, సమయానికి గుర్తు రావటము, ఎగ్జామ్స్ రాసేటువంటి సమయానికి అది గుర్తు రావటము చేయటము, జ్ఞాపక శక్తి పెరగటము, చురుకుదనము, ఇవన్నీ కూడా వస్తాయి. అందువలన లేవంగానే మామూలుగా ముఖము కడుక్కొని శుభ్రంగా చదువుకుంటే చదువుకోవచ్చును. లేదా లేస్తూనే కూడా చదువుతుంటారు, ముఖం కడుక్కోకుండానే కూడా చదువుతారు. పుస్తకం తీసుకొని చదువుకోవచ్చు. సరస్వతి అమ్మవారు కదా, లోపల చాలా తెల్లవారుజామున అనేటువంటిది చదువుకుంటే చాలా యోగవంతముగా ఉంటుంది. ముఖం కడుక్కొని చదువుకుంటే మరీ మంచిది. ఎందుకంటే బ్రష్ వేసుకోగానే ఒకసారి మనం స్మరణ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని మనం చెప్పుకుంటాము కదా. విద్యారంభం కరిష్యామి అని మామూలుగా చెప్తాం శ్లోకం. లేదా శారదాదేవిని తలుచుకుంటాము, అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని. అలా తలుచుకొని వాగ్దేవి అనుగ్రహం, వాక్కుకు ఆమె వాగ్దేవి కాబట్టి మనము చదువుకున్నటువంటిది ఇంకా ఎక్కువ చదువులు చదువుకొని గొప్పవాళ్ళం కావాలి అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము చాలా అవసరము, ముఖ్యము కూడా. అందుకనే చదువుల తల్లి అని అంటాం మనం. అందుకని తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ చదువుకుంటే మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు.